కుటుంబ సంబంధాలలో ఇప్పుడు క్రైమ్ పెరుగుతోంది. సాధారణంగా వయసులో పెద్దవాళ్ళు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబంలో పెద్దరికంగా ఉంటారు. ఆ పెద్దరికంగా ఉండి సలహాలు ఇస్తే పర్లేదు. కానీ పెద్దరికపు పాత్రలో ఎదుటి కుటుంబం ఎట్లా ఉండాలో, ఎదుటి కుటుంబాన్ని శాసిస్తే పర్యవసానం ఎట్లుంటుందో తాజాగా మొన్న బెజవాడలో జరిగినటువంటి హత్య, హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగినటువంటి హత్య, ఒక మహిళని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కాలువలో పడేసినటువంటి ఘటనలో బయటకు వచ్చినటువంటి వ్యవహారం. అసలు ఏం జరిగిందంటే విజయలక్ష్మి అనే సదరు మహిళ వాస్తవంగా ఆస్తుపరురాలు, వాళ్ళ బంధువులు. ఈవిడ ఎవరైతే చంపడానికి కారణమైనటువంటి వ్యక్తి హనుమాన్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి అతని భార్య 10 ఏళ్ల క్రిందట విడిచి వెళ్ళిపోయింది. ఎందుకయ్యా అంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తే ఈమె ఆ భార్యను రెచ్చగొట్టి, నీ దగ్గర బంగారం కూడా ఉంది కదా, మీ ఆయన పెట్టింది, మీ పుట్టింటోళ్ళు పెట్టింది, మొత్తం కలిపితే 650 గ్రాముల బంగారం, నువ్వు దర్జాగా బతకచ్చు, నువ్వు వెళ్ళి ఎక్కడైనా బతికేయమని చెప్పిందట. దాంతో బిడ్డను వదిలేసి ఆమె 650 గ్రాముల బంగారంతో వెళ్ళిపోయింది. అప్పట్లో నుంచి అతను ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యం భార్య లేదు, బిడ్డను పోషించాలి, నానా తెప్పలు పడుతున్నాడు. అయితే ఈ మధ్యన మళ్ళీ ఎక్కడో బంధువుల దగ్గర కలిసినప్పుడు ఇతను ఎక్కడుంటున్నాడు అన్నది కనుక్కుందంట. ఈ సుబ్రహ్మణ్యం వాళ్ళ బంధువులు మేనమామ ఇల్లు రాంబాబు అనేటటువంటి ఆయన ఇంట్లో ఉంటున్నాడు హెచ్పి కాలనీలో. ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు, రాంబాబు దగ్గరే. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యాన్ని మళ్ళీ అంటే ఈ బలుపు ఉంటుంది, ఈ ధనం బలుపు ఉంటుంది, ధన అహంకారం ఉంటుంది. ఎవరైతే ఆ రాంబాబుకి వాడేంటి ఆ ఇల్లు కూడా తందే అంటున్నాడు సుబ్రహ్మణ్యం అని చెప్పిందట. దాంతో అతను ఇమ్మీడియట్గా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఉద్యోగానికి ఎసరు వచ్చింది. అంటే భార్యని దూరం చేసింది, ఇప్పుడు ఉంటున్న గూడు దూరం చేస్తోంది, పని దూరం చేస్తోంది, బ్రతకడానికి కష్టమైపోయింది. దీనికి అంతటికి కారణం ఆవిడ ఓ రకంగా ఆధిపత్య ధోరణితో మాట్లాడిన మాటలు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పెద్ద కుటుంబాల్లో వచ్చే పలుకుబడి ఇంపాక్ట్ ఆవిడకు ఉపయోగపడింది. వాళ్ళనేమనరు, వాళ్ళు తప్పు చేస్తున్నా సరే. అది ఇక్కడ నష్టమైంది. దాంతో ఇక విపరీతమైన కసి పెంచుకుని ఎట్లాగూ మన బతుకులు రేపటి నుంచి ఇదైంది అనేసి పోతే జైల్లోనైనా బతకచ్చు అని చెప్పేసి ఆమెని మొన్న ఫంక్షన్కి వస్తే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ తర్వాత మత్తు ఇదిచ్చి ముక్కుకి ఈ సినిమాలు సీరియళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎట్ట చంపచ్చు అనేటటువంటి, మొక్కలు ఎట్ట చేయొచ్చు అనేటటువంటి 16 ఏళ్ల పిల్లోడట ఈ ఘాతుకానికి పాల్పడే దాంట్లో మొక్కలు చేయడంలో సహకరించింది. అంటే ఏ స్థాయికి మనం సమాజం దిగజారుతోంది అన్నటువంటిది ఆలోచించాల్సి ఉంది.